పాటలు వెంటనే చేయాలి. మొక్కజొన్న పొద్దుతిరుగుడు పాటలు వెంటనే. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈనాడు రైతుల ఉసురు పోసుకుంటా ఉంది. పండిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతుల యొక్క ఉసురు పోసుకుంటా ఉంది ప్రభుత్వం. బయటికి చెప్పడమేమో మేము రైతులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాం, రైతుల సంక్షేమానికి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈనాడు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మార్కెట్లలో పోసి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పండేటువంటి మొక్కజొన్నలను కానీ అదేవిధంగా పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కానీ కొనుగోలు చేయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ప్రభుత్వం. ఒక పక్క సిద్దిపేట జిల్లాలో దాదాపు 15,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పొద్దుతిరుగుడు ధాన్యం పండితే కేవలం 2,000 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొని 2,000 క్వింటాల ధాన్యాన్ని మాత్రమే కొని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా చిన్న కోడూరు మండలంలో అదేవిధంగా నారాయణరావుపేట మండలంలో హుస్నాబాద్ ప్రాంతంలో కూడా మరి ఈనాడు పొద్దుతిరుగుడు ధాన్యం విరివిగా పండుతుంది. ఇక్కడ పండేటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయక కేవలం మరి మాట మాత్రంగా 2,000 క్వింటాలను మాత్రమే కొని దాదాపు ఇంకా 13,000-14,000 క్వింటాల ధాన్యం ఈనాడు మార్కెట్లలో ఉంటే కొనుగోలు చేయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా మరి ఈనాడు విరివిగా పండి రైతులు మార్కెట్లలో పోస్తే ధాన్యాన్ని కొనకుండా రైతులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరి గొప్పలు చెప్పుకోవడమేమో మేము రైతుల ధాన్యాన్నంతా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం, రైతులకు కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి బోనస్ ఇస్తూ ఉన్నామని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రభుత్వం, ప్రగల్భాలు పలికేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి రైతులు చిన్న కోడూరు మార్కెట్లో కానీ సిద్దిపేట మార్కెట్లో కానీ పొద్దుతిరుగుడు ధాన్యాన్ని పోసి ఈనాడు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మేము రైతులందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మరి ఈ ప్రాంతంలో మరి పొద్దుతిరుగుడు ధాన్యాన్ని చిన్న కోడూరు మండలంలో ఎక్కువగా పండించేటువంటి మండలం ఇది. ఈ మండలంలో ఉన్నటువంటి రైతులు గతంలో నుండి కూడా ఇక్కడ పొద్దుతిరుగుడు ధాన్యాన్ని అదేవిధంగా మొక్కజొన్నలను బాగా పండించేటువంటి రైతులు ఉన్నారు. ఇక్కడ రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది చేస్తున్నటువంటి ప్రభుత్వం చేతగాకపోతే గద్దె దిగాలి కానీ రైతుల ఉసురు పోసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి ఏదైతే ఈనాడు రైతులు పోసినటువంటి ధాన్యాన్ని అంతా కూడా వెంటనే కొనుగోలు చేయకపోతే మేము రహదారులన్నింటినీ కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే రైతులు పోసినటువంటి ధాన్యాన్ని మార్కెట్కు తెచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్. మాది ప్రజాపాలన రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులకు మరి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మరి రైతులకు అన్ని రంగాల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఎగబెట్టి రైతులను నడ్డి విరుస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రైతుల పక్షాన, ఏది నీ రైతు ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎక్కడ నీ ప్రభుత్వంగా పరిగణించబడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇస్తా అన్నటువంటి ఇలా రైతు బంధు మరి కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాము అని చెప్పినటువంటి మీరు ఇప్పటి వరకు కూడా మీరు 15,000 రూపాయలు మరి ఇచ్చిండ్రా అని చెప్పి సందర్భంగా మేము రైతుల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీ రైతు బీమా ఎక్కడ పోయిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు పంట కొనుగోలు సకాలంలో చేపడుతున్నారా లేదా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రోజుల కింద తీసుకొచ్చినటువంటి ధాన్యంకు కొనే దిక్కు లేదు, నాదుడే లేడు. ఇవాళ సెంటర్లు నామమాత్రంగా ఏర్పాటు చేసి ఈరోజు ఒక 2,000 క్వింటాలు మాత్రమే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసి చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నెల కింద అయితే ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామనేటువంటి నిబంధన పెట్టి అది కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయక తూతూ మంత్రంగా కొనుగోలు చేసి వారి అకౌంట్లో ఇప్పటి వరకు కూడా 1 రూపాయి నోటు కూడా వేసినటువంటి సందర్భం లేదు. మరి ఇంకా మీరు హామీ
ఈరోజు సన్ఫ్లవర్ కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం ఒక 3-4 లారీల ధాన్యం కొనుగోలు చేసి నామమాత్రంగా కొనుగోలు చేసి ఈరోజు రైతులను ఈ ఎండాకాలంలో పొద్దస్తమానం పడిగాపులు పడే విధంగా మరి కళ్ళాల కాడ ఎదురు చూసే విధంగా మార్కెట్ సెంటర్లో ఎదురు చూసే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ఏ విధంగా రైతు ప్రభుత్వం అవుతుంది, ఇది ఏ విధంగా నీ ప్రజా పాలన అవుతుంది అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్న కౌలు రైతులకు ఈ రోజు వరకు కూడా 12,000 రూపాయలు ఇచ్చిర్రా అని చెప్పి ఉన్నాం. ఈ రోజున మీరు మరి కడుపు నిండా కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కనురెప్పపాటు కూడా కేసీఆర్ గారి పరిపాలనలో కరెంట్ ఉన్నటువంటి సందర్భం. కానీ ఈరోజు చూస్తే మరి 20 గంటల నుంచి 18 గంటలకు వచ్చింది, 14 గంటల నుంచి ఈరోజు 11 ప్రాంతంలో పంటలు పండేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల నుంచి అధిగమించాలంటే క్వింటాల్ కుంటే రెడ్డి గారిని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మక్కలు 2,400 రూపాయలు ఉంటే ఈరోజు రైతులు 600కు అన్నమో రామచంద్రాన్ని మరి ఈ రోజున దళారులను ఆశ్రయించి మిల్లర్లకు కట్టబెడతా ఉంటే ఈరోజు రైతుకు ఒక క్వింటాల్ మీద 600 రూపాయలు నష్టపోతూ ఉంటే మీకు సిగ్గు అనిపించలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఈ రోజున ఒకే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు 4 రోజుల లోపల ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించకపోతే మరి భవిష్యత్తులో 3-4 రోజుల తర్వాత కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీసుకుంటాం. రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తాం, కలెక్టరేట్ను ముట్టడి చేస్తాం, రైతుల మేము చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. 60 120